హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సౌత్ సినిమాలంటే నార్త్ వాళ్లకు కాస్త చిన్న చూపు ఉండేది. ఇక్కడ సినిమాల్లో నటించాలన్న ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు చాలామంది హీరోలు హీరోయిన్లు. కానీ కాలం మారింది, సౌత్ సినిమాల రేంజ్ పెరిగింది. అందుకే మన సినిమాల్లో రోల్స్ చేయడానికి నార్త్ నటీనటులు క్యూ కడుతున్నారు. ఇదంతా కూడా దర్శకుల క్రియేటివిటీ. జనరేషన్కు తగ్గట్టుగా సినిమాలు తీయడం ఒక దర్శకుడి స్టైల్ అయితే, మరొకరు మాత్రం కథనే హీరోను చేసి మూవీ తీస్తున్న దర్శకులు మరొకరు. ఇంకొకరు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూపించేశారు. ఇలా మన దర్శకుల దూకుడు చూస్తుంటే ఫైర్స్ ది ఫైర్ అనిపించక మానదు. సినిమాల్లో వేరియేషన్లే కాదు, కలెక్షన్లు రావాలన్నా, కొత్త రికార్డులు క్రియేట్ చేయాలన్నా అది దక్షిణాది దర్శకులే చేస్తున్నారు. ఈ రేంజ్లో ఫైర్ పుట్టిస్తున్న దర్శకులు పుష్పతో సుకుమార్ కావచ్చు, యానిమల్తో సందీప్ వంగ అవ్వచ్చు, పునాదులు వేసిన రాజమౌళి అయినా అవ్వచ్చు. బాలీవుడ్లో మేము సౌత్ నుండి వచ్చామంటే చాలు, ఆ దర్శకులకు రెడ్ కార్పెట్ పరిచేస్తున్నారు. అందుకే ఫ్లాపుల్లో ఉన్నా కూడా సౌత్ డైరెక్టర్ అనే బ్రాండ్తోనే మురుగదాస్కు సల్మాన్ ఖాన్ ఛాన్స్ ఇచ్చారు. ఇక వరుణ్ ధావన్ బేబీ జాన్కు కర్త కర్మ క్రియ అంతా అట్లీనే. జవాన్తో ఆయన బాలీవుడ్ని షేక్ చేశారు. ఇక రణబీర్ కపూర్ హీరోగా రూపొందించిన యానిమల్ సినిమాతో సందీప్ వంగ బాలీవుడ్కు కొత్త పాత్ చూపించారు. పుష్ప 2 టేకింగ్ మేకింగ్ చూశాక నార్త్ ఆడియన్స్ సుకుమార్కు దండేసి దండం పెడుతున్నారు. నువ్వు ఇక్కడే ఉండిపో స్వామి అంటూ పూజలు చేస్తున్నారు. ఇక కేజీఎఫ్ సలార్తో ప్రశాంత్ నీల్, బాహుబలి సిరీస్తో జక్కన్న ఇప్పటికే బాలీవుడ్లో జెండా పాతేశారు. జాట్తో గోపీచంద్ మలినేని అదే చేయాలని చూస్తున్నారు. మొత్తానికి సౌత్ దర్శకులు ఇండియన్ సినిమాను ఇక్కడి నుంచే రూల్ చేస్తున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.